భాగంగానే మరి ఈరోజు పోలవరం నల్లమల సాగర్కు సంబంధించినటువంటి లింక్ ప్రాజెక్ట్ అధ్యక్ష ఏదైతే ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీ నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. గోదావరి జిల్లాలుగా ప్రతి సంవత్సరం కూడా మేము చూస్తూ ఉన్నాం. అటువంటి 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి ఏదైతే కలిసిపోతూ ఉందో అందులో 200 టీఎంసీలు 100 రోజుల వరద కాలంలో తీసుకుని ఈ యొక్క మరి ఏదైతే పోలవరం నుంచి కృష్ణా నుంచి బొల్లాపల్లి నుంచి నల్లమల సాగర్ నుంచి భవిష్యత్తులో మరి రాయలసీమకు తీసుకెళ్లి రాయలసీమను కూడా రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుకి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా రూపకల్పన చేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా మరి ఈరోజు ప్రజలకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు చూసాం 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్టికులర్గా ఏదైతే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైనటువంటి ప్రాజెక్టులు ధ్వంసానికి గురైనటువంటి ప్రాజెక్టులు అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ అక్కడ ఆ రోజు మనం చూసాం 14, 19, 5 సంవత్సరాల ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి పేజీగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకొని ఆ రోజు 5 సంవత్సరాల్లో 72% ఆ రోజు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తే నిజంగా ప్రభుత్వం కనుక మళ్ళీ కంటిన్యూ అయ్యి ఉంటే 2020-2021 కల్లా ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించి ఉండేవి అధ్యక్ష. కానీ దురదృష్టం ప్రభుత్వం మారింది, పోలవరం తలరాత మారింది. పోలవరం మరి యొక్క విధ్వంసానికి ఏ రకంగా అయితే డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ ఏ రకంగా ధ్వంసమైందో మనందరం కూడా చూసాం అధ్యక్ష. మరి అటువంటి రోజుల్లో మేము కూడా అసెంబ్లీలో ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు 2019-24లో ఇదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ని 2021 జూన్ అన్నాడు, మళ్ళీ 2021 డిసెంబర్ అన్నాడు, మళ్ళీ 2022 జూన్ అన్నాడు. 3 సార్లు 3 తేదీలు చెప్పి ఆఖరికి పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని ఈ నిండు సభలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితుల్లో పోలవరం ప్రశ్నార్థకం అయిపోయింది అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో పోలవరాన్ని మనం భవిష్యత్తులో చూడలేమేమో అని తెలుగు ప్రజలు కూడా మరి ఒక అపనమ్మకంతో ఉన్నటువంటి స్థితిలో మళ్ళీ వేళ అదృష్టవశాత్తు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కేంద్రం యొక్క సహాయంతో మళ్ళీ ఈరోజు పోలవరాన్ని పట్టాలెక్కించి ఏదైతే ధ్వంసమైనటువంటి డయాఫ్రమ్ వాల్ స్థానంలో మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్కి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టి ఈవేళ మరి ఆ డయాఫ్రమ్ వాల్ కూడా మరొక 10-15 రోజుల్లో కొత్త డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తవబోతుంది అని అంటే ఈవేళ పోలవరం ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిగా అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఒక డయాఫ్రమ్ వాలే కదా అధ్యక్ష, ఆయన కూడా ఒకటే చెప్పారు, పోలవరం ఆలస్యం కాకుండా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ఏదైతే యొక్క ఈసీఆర్ఎఫ్ అంటే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ పనులు కూడా ప్యారలల్గా సమాంతరంగా చేపట్టమని ఆయన కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించి రేపు 2027 కల్లా పోలవరం పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంకి అనుగుణంగానే ఈరోజు గ్యాప్ 1లో కానీ గ్యాప్ 2లో కానీ ఈరోజు ఈసీఆర్ఎఫ్ డ్యాములు కూడా ముమ్మరంగా పనిచేస్తూ జరుగుతున్న విషయాన్ని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే ఆ రోజు 1924లో డయాఫ్రమ్ వాల్ ధ్వంసం అవడమే కాదు, ఏదైతే పోలవరం విధ్వంసం అవడమే కాదు, ఆఖరికి పోలవరానికి సంబంధించినటువంటి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి ఆస్తులు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు అధ్యక్ష 5 సంవత్సరాల్లో. ఎందుకంటే ఆ నిర్వాసితులకి ఇప్పుడు మేము వెళ్తూ ఉంటే ఒకటే చెప్తున్నారు నిర్వాసితుల గ్రామాల్లో, ఆ రోజు 2016లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మాకు 800 కోట్ల రూపాయలు ఆ రోజు మాకు నిర్వాసితులకు అందాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే 2024లో మళ్ళీ 900 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అందాయి. మళ్ళీ 2025 జనవరి సంక్రాంతికి మళ్ళీ దీపావళికి 1000 కోట్లు అందాయి. అంటే 2016లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2024 తర్వాత 2 విడతలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అంటే ఏదైతే ఆ రోజు 14-19లో 900 కోట్ల రూపాయలు, ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలోనే 1800 కోట్ల రూపాయలు. అంటే ఈ రకంగా దగ్గర 2700 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందాయని అంటే
అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే నిర్వాసితులకి డబ్బులు అందాయి తప్ప 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క పైసా కూడా నిర్వాసితులకు అందలేదు అధ్యక్ష. అంటే ఈ రకంగా ప్రతి ఒక్కరిని మోసం. ఎంత మోసం అని అంటే ఆ రోజు ఆయన 1924లో నిధులు సమస్య కూడా లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు 14